భోగి, సంక్రాంతికి వస్తున్నాం, కనుమకి పోతున్నాం, అన్నీ అయిపోయాయి. ఇంకా మహాశివరాత్రి, ఉగాది, దసరా ఇవి కళ్ళు మూసుకొని తెరచేలాగా ఇంకా మన లైఫ్ అయిపోయింది. నాకు కెరీర్ గేమ్ ఓవర్. కనీసం మీ లైఫ్ గురించి థింక్ చేశారా? అట్లీస్ట్ ఒక జాబ్, ఒక మంచి జాబ్ అయినా ఉందా? నేను ఇంకా నుంచి పక్క సీరియస్గా తీసుకుంటాను. నాకు ఒక మంచి ట్రైనర్ అండ్ నీట్గా కోర్స్ చెప్పేవాళ్ళు దొరికితే ఇప్పుడే నేర్చుకోవడానికి రెడీగా ఉంటాను. ఇలా అనుకున్న వాళ్ళ కోసమే నేను కొత్తగా న్యూ బ్యాచ్ మొదలు పెడుతున్నా. అదే EXEI డిజైన్, EXEI డెవలప్మెంట్, జెన్ AI కెరీర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, 6 months ఇంటర్న్షిప్. మీరు అనుకోవచ్చు ఇవన్నీ దేనికని. పర్టికులర్గా EXEI డిజైన్ ఒకటే నేర్చుకుంటే ప్రజెంట్ మార్కెట్లో జాబ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాదు శాలరీస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. మొన్నటి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది ఐటీ మార్కెట్ అంతా. ఓకే, అండ్ పర్టికులర్గా EXEI రోల్కి ఒకటే మీరు అప్లై చేసుకుంటే దాని కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద డెవలప్మెంట్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. రైట్, అవునా కాదా? అందుకోసం నేను ఈ మల్టిపుల్ రోల్స్, మల్టిపుల్ డొమైన్స్, మల్టిపుల్ టెక్నాలజీస్ మొత్తం నీట్గా క్రియేట్ చేసి ఈ బ్యాచ్ అనేది మొదలు పెడుతున్నా. ఇప్పుడు మనము మన బ్యాచ్ వివరాలకి వస్తే టోటల్గా 2 months 15 days అంటే 2.5 నెల. మన కోర్సు స్టార్ట్ అయ్యేది February 3వ తారీఖు. ఇంకా మన కోర్సు టైమింగ్స్ అండ్ డేస్ గురించి మాట్లాడుకుంటే టైమింగ్స్ వచ్చేసి 7 to 8:30 ఈవినింగ్. రోజు వచ్చేసి 1 గంట 30 నిమిషాలు. ఒక గంట క్లాస్ చెప్పుకుంటున్నాం. ఇంకా 30 నిమిషాల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ డౌట్స్ ఉన్నాయో లేవా, మీరు ఏం నేర్చుకున్నారు నేను క్వశ్చన్ చేస్తాను. వాడు నేర్చుకున్నాడా లేదా అది నేను అబ్జర్వ్ చేయాలి. అందుకోసం ఇంకా మన కోర్స్ వచ్చేసి సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, ఇంకా బుధవారం, శనివారం, ఆదివారం ఏమి లేవు. ఎందుకంటే మనము మండే, ట్యూస్డే చెప్పుకుంటాం కదా క్లాసెస్. బుధవారం రోజు ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. మండే ఏం చెప్పాను ఆ రోజు అసైన్మెంట్స్, మంగళవారం ఏం చెప్పాను ఆ రోజు అసైన్మెంట్స్, అవి రివిజన్ చేసుకోవడానికి మనకి బుధవారం ఆ రోజు మనకి టైం ఉంటుంది. ఆ రోజు మనం నీట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ రోజు మన రివిజన్ కానీ, ఆన్సర్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి ఆ రోజు సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒక మైండ్ సెట్ అనేది క్లియర్ అయిపోతుంది కదా. సేమ్ థింగ్ గురువారం, శుక్రవారం, థర్స్డే, ఫ్రైడే ఆ 2 రోజులు చెప్పినవి క్లాసెస్ కానీ, అసైన్మెంట్స్ కానీ అండ్ మెటీరియల్స్ కానీ అవంతా మనం శనివారం రోజు నీట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒక మైండ్ అనేది ఫ్రెష్ అయిపోద్ది. ఓకే, ఇంకా ఆదివారం చూసుకుంటే బ్రేక్. అండ్ మన కోర్స్ ఫీజు విషయానికి వస్తే 40K. ఈ బ్యాచ్లో కేవలం 10 members మాత్రమే, ఓన్లీ 10 మంది స్టూడెంట్స్ మాత్రమే నేను తీసుకుంటాను. ఎక్కువ మంది తీసుకోను. ఒక 30 మంది, 50 మంది, 100 మందిని తీసుకుంటే అందరు కోర్స్ వింటారు, క్లాసెస్ వింటారు, పోతారు. నేర్చుకున్నవాడు వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు, అసలు నేను చెప్పింది వాడికి అర్థం అవుతుందా లేదా? సో అంతమందికి చెప్పుకుంటా పోతే కష్టంగా. అదే 10 మంది ఉంటే నేను ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటాను. అంటే వీడు నేర్చుకుంటున్నాడా లేదా, వీడు ఎంతవరకు నేర్చుకుంటున్నాడు ఏంటి. ఒక లిమిటెడ్గా స్టూడెంట్స్ ఉంటే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అవునా కదా? అండ్ ఇంకా డెమో విషయానికి వస్తే February 3వ తారీఖు. ఓకే, మన క్లాసెస్ కూడా స్టార్ట్ అయితే February 3వ తారీఖు. సో ఈ బ్యాచ్లో లిమిటెడ్ స్టూడెంట్స్ 10 మంది మాత్రమే. ఇంకా నాకు డెమో కావాలి. ఆల్రెడీ మన క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అందరికీ తెలిసిందే. అండ్ డెమో స్టార్ట్ అవ్వకముందే ఈ 10 స్లాట్స్ అయిపోతావే నేను కూడా ఏం చేయలేను. ఓకే, ఒకవేళ నాకు డెమోస్ ఏమైనా కావాలనుకుంటే మీకు నీడ్ అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం చూడండి, క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి ఒకసారి చూడండి. మీకు నచ్చితే as soon as possibleగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ బ్యాచ్లో కేవలం 10 మంది మాత్రమే, అందుకని. అండ్ ఈ కోర్స్కి క్వాలిఫికేషన్ అంటే ఈ కోర్స్కి మనం ఏ క్వాలిఫికేషన్ కావాలి, మనం చేసే జాబ్కి మన చదువుకున్న చదువుకి సంబంధమే లేదు. ఓకే, ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, మీకు చదువున్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే పెద్ద కంపెనీస్లో ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ నాకు క్వాలిఫికేషన్ లేదనుకుంటే ఫస్ట్ ఒక 5 years మీరు స్టార్టప్లో ట్రై చేయండి.
వన్స్ ఆ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, మంచి స్కిల్స్ పెట్టుకోండి, పెద్ద కంపెనీస్లో ట్రై చేయండి. ఆ లోపల మీరు ఓపెన్ డిగ్రీ కానీ ఏదైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం అది. అండ్ ఈ కోర్స్కి ఎవరెవరు ఎలిజిబుల్? ఫ్రెషర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వెబ్ డెవలపర్స్, కెరీర్ చేంజర్స్, ప్రోడక్ట్ మేనేజర్స్, ఫ్రీలాన్సర్స్, ఎంటర్ప్రీనియర్స్, స్టార్టప్ పర్సన్స్ అంటే రేపు నేను ఫ్యూచర్లో బిజినెస్ చేయాలి, నేను స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటాను, మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా? మీరు క్లయింట్ తీసుకోండి, స్టార్టప్ కంపెనీలో మీరు ఓన్గా బిజినెస్ చేయండి, ఈ వేలో కూడా వెళ్ళొచ్చు. అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, సో ఎవరైనా ఎలిజిబుల్. ఓకే, ఇంకా టూల్స్ అండ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే మనము టూల్స్ ఫిగ్మా, నోషన్, ఫిగ్జామ్, డెవ్ మోడ్, అడోబీ టూల్స్, ఫీల్అవుట్, ఆక్టోపస్, ప్లైన్ అండ్ ఇంకా టూల్స్ చాలా ఉంటాయి. అండ్ మన ఫౌండేషన్స్ వీటి గురించి మాట్లాడుకుంటే యూఎక్స్, యూఐ, యూజర్ రీసెర్చ్, డిజైన్ థింకింగ్, వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, ప్రిన్సిపల్స్, ఫ్రంట్ ఎండ్, ఏఐ ఎట్సెట్రా చాలా మాట్లాడుకుంటున్నాం మనం. ఇంకా నా సైడ్ నుంచి మీకు మెటీరియల్స్, నేను సొంతగా నా మెటీరియల్స్ చేశాను కదా, ఆ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ థింగ్ సాఫ్ట్వేర్స్, అసైన్మెంట్స్ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ థింగ్, మన కోర్సులో 3 mini ప్రాజెక్ట్స్ అండ్ 2 major కేస్ స్టడీస్ చేయడం జరుగుతుంది. ఇంకా మన కోర్స్ కరికులం గురించి మాట్లాడుకుంటే జోహో, టీసీఎస్, పీడబ్ల్యూసీ, డెలైట్, కేపీఎంజీ, ఐబిఎం, జేపీ మార్గన్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి రేంజ్ కంపెనీస్లో మన రియల్ టైమ్ స్కిల్స్ ఉంటాయి కదా. లైక్ మనం చేసే వర్క్స్, రియల్గా మన కంపెనీలో వర్క్ చేస్తాం కదా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దానికి తగ్గట్టుగా మన కోర్సు సిలబస్ రెడీ చేయడం జరిగింది. అంతేకాదు మనము క్లాసెస్ టైంలో కూడా కంప్లీట్గా ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా చెప్పడం జరుగుతుంది. ఇది టోటల్గా తెలుగులోనే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా లేట్ ఎందుకు, కోర్స్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అండ్ మీకు ఇంట్రెస్టెడ్ అనుకుంటే నేను వీడియో కింద కామెంట్ సెక్షన్లో రిజిస్టర్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో మీరు రిజిస్టర్ అవ్వండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేయండి, లేదనుకుంటే నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.